I'm John Carter in Moscow, in Havana, Cuba, now in Kiev, the capital of Ukraine. I'm John Carter in Petra, right here in communist China, reporting from India. Hi, I'm John Carter in the Solomon Islands. I'm John Carter in Soweto, from El Salvador. I'm John Carter in Sydney, Australia. Now, here's John Carter with today's message. హలో స్నేహితులారా, నేను జాన్ కార్టర్ని మీ ముందుకు ఒక ప్రాముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. జాన్ కార్టర్ రిపోర్ట్తో. ప్రపంచమంతా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయం ఇది. అత్యంత భయానకమైన బెదురును మనం ఎదుర్కొంటున్నాం. ఇదేదో ఒక కల్పనా కథ కాదు, ఇది వాస్తవం. నేడు మనం ధ్యానించే అంశము కరోనా వైరస్ గురించి, కోవిడ్-19. దీని విషయమై నీవు నేను ఏమి చేయగలము? ప్రస్తుత పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదంటే, సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు జాతీయ సంబంధమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఉన్నాడు. గత అనేక సంవత్సరాలలో ఇలా సంభవించలేదు. అలాగే ఆయన ఒక గొప్ప ప్రార్థనా దినమునకు పిలుపునిచ్చి ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుర్తించిన విషయము యథావిధిగా ఆఫీస్లో మరొక దినం గడిపే సమయం కాదు. ఈ యొక్క సమయము చాలా అత్యంత ప్రాముఖ్యమైన అత్యవసర సమయము. నేటి దినమున మీతో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు పంచుకోబోతున్నాను. మరెక్కడ కూడా ఇటువంటి వాస్తవాలు మీరు వినరని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పాఠశాలలు, సంఘంలన్నీ కూడా మూయబడి ఉన్నాయి. చర్చిలన్నీ ఎక్కడికక్కడ మూసివేయబడ్డాయి. ఈ భయానకమైన మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేసే ప్రయత్నంలో భాగమిది. జరిగే క్రీడలన్నిటినీ రద్దు చేశారు. అలాగే డిస్నీల్యాండ్ కూడా మూతపడింది. అలా మూతపడటం అన్నది చాలా దురదృష్టమని నా మాట మీరు నమ్మాలి. అమెరికా నుండి యూరోప్కు వెళ్ళవలసిన విమానాలన్నీ రద్దయిపోయాయి. ఇటలీ అనే ప్రాంతము పూర్తిగా లాక్డౌన్లో ఉన్నది. ఇటలీలో వేల కొలది ప్రజలు చనిపోతున్నారు. ఇండియా లాక్డౌన్లో ఉన్నది. ఆస్ట్రేలియా లాక్డౌన్లో ఉన్నది. మరియు స్పెయిన్ దేశము. ఇక్కడ లాస్ ఏంజల్స్లో మమ్మల్ని ఇంటి వద్దే ఉండమన్నారు. గమనించండి, నేడు ప్రేక్షకులు లేరిక్కడ. నేనిక్కడ దక్షిణ కాలిఫోర్నియాలోని కార్టర్స్ రిపోర్ట్ స్టూడియోలో ఉండి ఉన్నాను. నేను ఒక్కనే ఉన్నాను. ఇక్కడ కెమెరా వారు కూడా లేరండి. నా మాట నమ్మగలరా? కెమెరా వారందరూ లాక్డౌన్లో ఉన్నారు. అందుబాటులో ఎవరు లేరు. ఈరోజు స్టూడియోలో నేను ఒక్కడనే నా అంతటా నేనే ఉన్నాను. ఇది ఒక మేలుకొలుపు పిలుపు లాంటిది. మెలానాలో జరగవలసినటువంటి మా యొక్క సొంత సువార్త కూడికలు రద్దయ్యాయి. పురాన్ హోల్డ్ ప్రాంతంలో. నేను మనోలా ప్రాంతానికి ప్రయాణమై ఆస్ట్రేలియా గుండా వెళ్తున్నాను. నా యొక్క చేతిలో టికెట్ కూడా ఉంది. ఆస్ట్రేలియాకి చేరుకున్నాను. అక్కడికి నేను చేరుకునేసరికి అక్కడ టైం జోన్ వేరుగా ఉంది. అక్కడ ఇక నేను మరలా అమెరికాకు తిరిగి ప్రయాణమై రావాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ మనోలా మూయబడి ఉన్నది. ఆస్ట్రేలియా నుండి ఫిలిప్పైన్స్కి విమానాలు లేవు. మనోలా పట్టణం అంతా మూయబడింది. ఈరోజు ఇంకా ముందు కొనసాగడానికి ముందుగా మీతో కలిసి నేను ప్రార్థన, ప్రస్తుతం మన ఎదుట ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేద్దాం. మీ ప్రియులు ఎవరైనా కోవిడ్-19తో బాధపడుతున్నట్లయితే ప్రార్థన అవసరత మాకు తెలియజేయండి, మేము ప్రార్థిస్తాం. అలాగే ముందు వరుసలో ఉన్నటువంటి ప్రియులైన వారు డాక్టర్ల కొరకును, నర్సుల కొరకు ప్రార్థన, వారి కొరకు ప్రార్థన అవసరమైనట్లయితే దయచేసి వారి పేర్లు మాకు పంపండి. నేను వారి నిమిత్తము ప్రార్థించాలని ఆశిస్తున్నాను. కావున కొందరు వారి పేర్లు పంపిస్తూ ఉన్నారు. మొదట మా కుమార్తె నిమిత్తం ప్రార్థిస్తూ ప్రారంభిస్తాను. జూడీ కార్టర్ ఈ కోవిడ్-19 పేషెంట్స్ మధ్యన, ప్రస్తుతము ఆ పేషెంట్ల మధ్యన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. తన భర్త కీఫ్తో కలిసి అక్కడ వారి మధ్యన పనిచేయుచున్నది. డాక్టర్ విక్టర్ కోబార్ మిషిగన్ మహాపట్టణంలో కోవిడ్-19 ఐసీయూలో వారి మధ్యన పనిచేస్తున్నాడు. ఆస్ట్రేలియాలో డాక్టర్ క్రెగ్ హ్యామండ్ గారు ముందు వరుసలో ఉన్నాడు. డాక్టర్ ఎరిక్ కొరాకిస్ లాంగ్ బీచ్, డాక్టర్ బర్గస్ గారు డల్లాస్ నుండి,
డాక్టర్ రాబర్ట్ బర్గస్ గారు బర్లసన్ హాస్పిటల్లో నేను కూడా అక్కడికి వెళ్ళాను. వ్యాలరీ కోబార్ UCLA కాలిఫోర్నియా యూనివర్సిటీ లాస్ ఏంజల్స్లో, డాక్టర్ హావి హెప్తిరానో ఫిలిప్పైన్స్లో ముందు వరుసలో, డాక్టర్ యాంజిలో షెడ్, అలాగే డాక్టర్ జస్టిన్ డెరిక్ గారు టెక్సస్ నుండి, అలాగే టెక్సస్ నుండి గొప్ప దంతవైద్యుడు డాక్టర్ మార్క్ చాడ్ గారు దక్షిణ కాలిఫోర్నియా నుండి, డాక్టర్ డెఫ్నీ వాంగ్ గారు లాస్ వేగాస్ మెడికల్ సెంటర్, రాయన్ నెల్సన్ అందుబాటులో ఉన్న కేవలం 40 వెంటిలేటర్ల సాయంతో 90 మందికి ఆయన వైద్యం అందిస్తున్నాడు. స్నేహితులారా, వీరందరి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థిద్దాం. ఓ నా ప్రియ తండ్రి, ఈరోజు మేము బైబిల్ను బట్టి క్రీస్తుని బట్టి మీకు వందనములు అర్పిస్తున్నాం. బలమైన యేసు నామంలో మాకున్న రక్షణను బట్టి వందనాలు. యేసు ప్రభు అయినందుకు నీకు వందనములు అర్పిస్తున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ మీద ఆయన ప్రభు అయినాడు. ఈ యొక్క డాక్టర్స్ కొరకు, నర్సులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలోని డాక్టర్లందరి కొరకు, నర్సుల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ దేశంలోని రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువా, అంతటా అందరిపైన నీ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాము. యేసు నామంలో వారిని భద్రపరచండి. ఈ యొక్క మహమ్మారి చేత పీడింపబడుతున్న ప్రియులందరి కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మా యొక్క మనవి ప్రార్థన ప్రభు అయిన యేసు రమ్ము, నీ జనులను ఆశీర్వదించుము. నీ యొక్క మహిమైశ్వర్యం చొప్పున మేము ప్రార్థన చేయుచున్నాము తండ్రి. నీ యొక్క COVID-19 అనే మహమ్మారిని మీరే అరికట్టండి. ఓ ప్రభువా, మా మనవులు ఆలకించండి. యేసు అనునామంలో ఆమెన్, ఆమెన్. మీ యొక్క ప్రార్థన మనవులు నాకు పంపండి. నా చేతనైన సహాయం మీకు అందిస్తాను. మనం ఏం చేయగలము? ప్రప్రథమంగా నేను చెప్పేది ఏంటంటే, మనం ఏమాత్రం భయపడనక్కర్లేదు. నేను చెప్పే మాట మీరు వింటున్నారా? ఇక్కడ స్టూడియోలో ప్రేక్షకులు ఎవరు లేరు ఇక్కడ. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీతో మాట్లాడుచున్నాను. మనము ఏమాత్రము ఎక్కడ భయపడనక్కర్లేదు. ఒక వాక్య భాగం చూపిస్తాను. 23వ కీర్తన 4వ వచనము నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ వాక్య భాగము ఎవరైనా రానివారు ఉన్నట్లయితే కంఠస్థం నేర్చుకోండి. ఎందుకంటే ఈ యొక్క లేఖన భాగంలన్నిటినీ మనము మనన చేసుకోవాలి. ప్రస్తుతం మనము బహు ఆపద కాలంలో ఉన్నాము. అయితే దేవుడు సజీవంగా ఉన్నాడు. కీర్తనలు 23:4 నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ యొక్క అపాయమునకు ఎంతమాత్రము భయపడను. నీవు నాకు తోడయున్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. స్తోత్రం. కొద్ది సంవత్సరాల క్రితము నేను రష్యా దేశంలో ఉన్నప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్లోని ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో సువార్త కూడిక ఏర్పాటు చేసినప్పుడు గొప్ప జనసమూహంతో నిండిపోయారు. రాత్రి పగలు నేను ఎంతో కష్టపడేసరికి నాకు అనారోగ్యం వచ్చేసింది. ఉన్న పాటున నన్ను అంబులెన్స్లో తీసుకెళ్లారు. ఆ యొక్క గొప్ప రష్యన్ హాస్పిటల్లోకి. అక్కడ నేను ఒంటరిగా ఒక్కడనే ఉన్నాను. ఇంగ్లీష్ మాట్లాడేవారు ఎవరు లేరు. ఒక రాత్రి నా యొక్క బీపీ పూర్తిగా తగ్గిపోయింది. చనిపోతానేమో అన్నట్టుగా పరిస్థితి అంత క్లిష్టమైపోయింది. ఇక నా బైబిల్ తెరిచి 23వ కీర్తన చదవటం ప్రారంభించి ఉన్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఇక్కడ ఒక విషయం చెప్తాను ప్రియులారా, వినండి. ఈరోజు ఇక్కడ నేను మత సంబంధమైన విషయం చెప్పట్లేదు. బైబిల్లోని సత్యాన్ని మాట్లాడుతున్నాం. ఏది ఏమైనా ఏం జరిగినా ఒక విషయం తెలుసుకోండి. ఏ యొక్క అపాయమునకు మనము భయపడము. దేవుడు మనతో ఉండగా మనం ఒంటరి వారం కాదు. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిత్య జీవము. కాబట్టి మనము ఏ కరోనా వైరస్కు కూడా ఏమాత్రం భయపడం. మీరు మీ బైబిల్ తెరవగలిగితే యోహాను 11వ అధ్యాయంలోనికి రండి. 23వ వచనం, 27వ వచనం, యోహాను సువార్తలో నుండి 11, 23వ వచనము నుండి 27 వరకు. నీ యొక్క సహోదరుడు మరలా లేచునని యేసు ఆమెతో చెప్పాడు. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదునా నేను. అందుకు యేసు ఆమెతో,
పునరుత్థానము జీవము నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునని చెప్పెను. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడని ఈ మాట నమ్మము. మంచివారు సైతం అందరిలాగానే ఈ కరోనా వైరస్తో బాధపడుతూ చనిపోతున్నారు. కానీ నీవు గనక ఒకవేళ క్రీస్తులో ఉన్నట్లయితే తప్పక నిత్య జీవాన్ని మీరు కలిగి ఉంటారన్న విషయాన్ని మీరు నమ్మాలి. దీని విషయమై మనం ఏమాత్రము భయపడము. మనము అస్సలు భయపడము. మనము ఆ యొక్క వాస్తవములను తెలుసుకొని జ్ఞానయుక్తంగా వెళ్తాం. వాస్తవాలు ఏంటి మరి? వాస్తవము చాలా చాలా అసౌకర్యంగా ఉన్నట్టుగా ఉంటాయి. యుద్ధ విభాగంలో ఉన్నటువంటి సహజ ధోరణి ఏంటంటే స్నేహితులారా, యుద్ధ విభాగంలో ఉన్న సహజ ధోరణి ఏంటంటే సహోదరుడా, అది వాస్తవము. మనము యుద్ధ సమయంలో ఉన్నాం. సత్యమును విడిచిపెట్టి మనము సత్యంలో నుండి తొలగిపోయే ప్రమాదంలో ఉన్నాము. అయితే దేవుని కృపను బట్టి మీతో చెప్తున్నాను, ఈరోజు మీతో సత్యం చెప్పడానికి ఉన్నాను. ఎందుకంటే మనం సత్యం తెలుసుకుంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీకు చెప్తున్నాను, మనం ఏమాత్రము భయపడము. వాస్తవాలను గ్రహించి జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తాం. కరోనా వైరస్ గురించి కొన్ని వాస్తవాలు. ఒక విషయాన్ని మాత్రము నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఎంత మాత్రం కూడా ఆసియాకు విరోధముగా అన్న సెంటిమెంట్ లేదు. ఇది అమెరికాలో జరుగుతూ వస్తుంది. ఆసియా వారిని కొందరిని అరెస్ట్ చేశారు. చైనా వారికి విరోధమైనటువంటి అంశం అంటూ ఇందులో ఏమీ దాగిలేదు. మేము చైనా వారిని బహుగా ప్రేమిస్తూ ఉన్నాము. చైనా వారిని దేవుడు బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. వారు క్రీస్తు వద్దకు రావాలని దేవుడు కోరుచున్నాడు. నేను మీకు వాస్తవం చెప్పాలి. మీకు ప్లేన్ వచ్చిందా? అందులో జాతి భేదాలకు తావుండదు. ఆసియా వారికి విరోధంగా అన్నట్టుగా భావాలేమీ ఉండవు. కాటర్స్ రిపోర్టర్ యొద్ద ఆసియా వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాము మరియు వారిని ప్రేమిస్తాము. అలాగే చైనా వారికి కూడా. మీకు చెప్తున్నాను, వారు చాలా గొప్ప పనివారు. కానీ కొందరు ఆ చైనీస్ కమ్యూనిస్ట్ వారిని నడిపిస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. కొంతమంది అధికారులు స్పందిస్తూ చెప్తున్నారు, ఈ యొక్క కరోనా వైరస్ యొక్క బాధ్యత అమెరికాదే అని. ఈ యొక్క విషయాన్ని వారు ఇటలీ వారికి తెలియజేస్తున్నారు. ఈ యొక్క వార్తను వారు చైనా అంతటను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తున్నారు. కమ్యూనిస్టు వారు ఈ నెపాన్ని ఆ విధంగా వ్యాపింపజేయడమే పనిగా పెట్టుకున్నారు. చైనా మీదను వారి యొక్క ఫుడ్ మార్కెట్స్ మీదను. అక్టోబర్ 2019 ప్రాంతంలో వుహాన్ అనే పట్టణంలో మిలిటరీ వరల్డ్ గేమ్స్ అనేవి జరిగాయి. అప్పుడు అమెరికా సైనికులు కూడా అందులో హాజరయ్యారు. వారు ఊహించింది ఏంటంటే అమెరికా వారు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మార్కెట్స్ అన్నిటినీ కలుషితం చేసి ఉండవచ్చని. సిఐఐ వారు అక్కడ అమ్మినటువంటి జంతువుల ద్వారా దాన్ని కలుషితం చేశారనుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వార్తను వ్యాపింపజేసిన వారు మరొకరు జెజ్దా వారు. రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అది వ్యాప్తి చెందింది అనుకుంటున్నారు. ఇది కమ్యూనిస్ట్ వారి యొక్క దురుద్దేశము మరియు వారు తలపెట్టిన అబద్ధము. ఈ నెపాలన్నీ కూడా చైనీస్ వారికి ఎంతో నొప్పిని కలిగించాయి. నేను ఎవరినైనా అగౌరవపరుస్తున్నట్టుగా మీరు భావిస్తున్నట్లయితే కమ్యూనిస్టు వారిని మాత్రమే నేను ఎత్తి చూపిస్తున్నాను. ఎందుకంటే వారు పచ్చి అబద్ధాన్ని వ్యాపింపజేశారు. ఇదిగో అసలు వాస్తవం ఇక్కడ. మీరు సిద్ధంగా ఉన్నారా వినడానికి? మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చైనా ప్రజలకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే సహజంగా వారు ఎప్పుడు కూడా ఆ యొక్క అడవి మృగాలను జంతువులను వారు భుజించడము ఆనవాయితీ వారికి. ఆ యొక్క జంతువులు ఏవంటే కుక్క, పిల్లి, తోడేలు, కుక్క గొడుగులు, పాములు, పంది, ఎలుక, గబ్బిలము. ఈ కరోనా వైరస్ అన్నది ఆ యొక్క మార్కెట్లో నుండి వచ్చింది. వినండి, వింటున్నారా? కోవిడ్-19 అన్నది ఒక జంతు సంబంధమైన వైరస్. అది ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా అనేకులను ప్రభావితం చేస్తున్నది. కొన్ని గ్రంథాల నుండి కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను. నాకు తెలుసు అది తర్కించే విధంగా ఉంటుంది.
ఎందుకంటే మనము రాజకీయ సంబంధమైన దిద్దుబాటు కాలంలో ఉన్నాం. అందరికి ఇష్టమైన విషయాలు, అందరికీ నచ్చే విషయాలు మాత్రమే చెప్పాలి ఇక్కడ. నా భయం ఏంటంటే నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను సత్యాన్ని నమ్ముతాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, యూదులు ఎందుకు అంత జ్ఞానులు, ఎందుకు అంత దీర్ఘాయుష్ కలిగి జీవిస్తారు వారు? అలాగే వారు ఆసియాలోనే ప్రథమంగా ఉంటారు, ప్రతిష్ట కలిగిన వృత్తిలో ఉంటారు. ఎందుకు ఆలోచించారా? నా స్నేహితుల్లో కొందరు యూదులున్నారు. నేను వారిని ఎప్పుడు మెచ్చుకుంటాను. వేలాది సంవత్సరాలుగా వారు పాత నిబంధనలోని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వస్తున్నారు. మీకు తెలుసా అండి, బైబిల్ గ్రంథం అన్నది యూదులకు సంబంధించిన గ్రంథము. ఏంటంటే అలా అంటారు? కాదు కాదు కాదు. ఆదిమ అపోస్తులందరూ యూదులే. యేసుప్రభు యూదుడే. పండితుడును పరిశుద్ధుడైనటువంటి పౌలు కూడా యూదుడే అయి ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న జనులందరూ దాదాపు యూదులే అయి ఉన్నారు. కాబట్టి బైబిల్ అన్నది యూదుల గ్రంథము. అయితే అది అందరికీ ఇవ్వబడినటువంటి గ్రంథమై ఉన్నది. ఒక క్రైస్తవుడిగా నేను ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని హత్తుకుంటాను. నా ప్రభైన యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తున్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథాన్ని కూడా నేనెంతో హత్తుకుంటాను. ఇది గమనించండి. బైబిల్ గ్రంథంలోని ఆరోగ్య సంబంధమైన నియమాలను నేను హత్తుకుంటాను. ఆరోగ్య నియమాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథాన్ని వారు వేల సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారు కాబట్టే వారు అంత ఆరోగ్యంగా ఉంటారు. లేవియాకాండం 11వ అధ్యాయంలోనికి కనుక మీరు వచ్చి చూసినట్లయితే ఆదికాండము, నిర్గమాకాండము, తర్వాత లేవియాకాండము, అక్కడ కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆరోగ్య నియమాలున్నాయి. అనేకులు చెప్తున్నటువంటి మాట, మేము ఇలాంటి అంశాలు ఎప్పుడు గతంలో వినలేదంటారు. కానీ మీరు తెలుసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా ఈ బైబిల్లో ఉన్నటువంటి అంశాలు మీరు చదవాలి. లేవియాకాండము 11వ అధ్యాయము 41, 42 వచనాలు. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములైనవి, అవి మీరు తినకూడదు. కడుపుతో చెరించుదానినైనను, 4 కాళ్ళతో చెరించుదానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు అంటున్నాడు. అవి హేయమైనవి. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, మీరు పాములను తినకూడదు అంటున్నాడు. కాబట్టి మీరు ఆయా జంతువులను భుజించకూడదని చెప్తున్నాడు. కుక్కలు, పిల్లులు, ఎలుకలు ఇలాంటివి. ఇప్పుడు అదే అధ్యాయంలో నుండి 44వ వచనాన్ని గమనిద్దాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లుగా మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోవాలి. నేల మీద ప్రాకు జీవరాశులను బట్టి దేని వలన మిమ్మును మీరు అపవిత్రపరచుకోవద్దు. మనవలే ఈ యొక్క ఆరోగ్య నియమాలను గురించి తెలుసుకునేటువంటి ఆధిక్యత వారిలో అనేకులకు ఆ అవగాహన లేదు. తర్వాత లేవియాకాండము 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అలాగే 8వ వచనం, పంది అని ఇక్కడ అంటున్నాడు. పంది విడిగా నుండి 2 డెక్కలు కలదిగా ఉన్నప్పటికీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము అంటున్నాడు. వాటి మాంసంను మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు అని ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలలో దేవుడు ఆయా జంతువులను మీరు తినకూడదని చెప్పాడు. 12వ వచనం చూద్దాం. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అవి మీకు హేయములు. అవి చూడండి, అవి హేయమైనవి అంటున్నాడు. అంటే సముద్రంలో కొన్ని చేపలు మంచివి ఉన్నాయి, కొన్ని అపవిత్రమైనటువంటి చేపలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు తినవద్దంటున్నాడు. అవి హేయము. 13వ వచనం చూద్దాం. అలాగే 19, పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలనని సెలవిస్తున్నాడు. పక్షులలో అంటున్నాడు. వింటున్నారా ప్రియులారా? వీటిని మీరు తినవద్దు అంటున్నాడు. అవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి. అలాగే ఇంకా ముందు కొనసాగుదాం. 14వ వచనాన్ని కొనసాగిద్దాం. ఈ యొక్క లేఖనాలను మీరేమాత్రము మిస్ కావద్దంటున్నాను. 13వ వచనం చూశాను. ఇప్పుడు 19వ వచనంలోకి వెళ్దాం. 19వ వచనము, సంకుబుడి కొంగ మరియు ప్రతి విధమైన కొంగ, కుక్కుడు గువ్వ మరియు గబ్బిలము. ఇక్కడ గబ్బిలం గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఇంత చక్కగా వర్ణించబడినటువంటి లేఖనాన్ని మనం అగౌరవపరచవద్దు. బైబిల్ ఇక్కడ మనకు స్పష్టంగా బోధిస్తుంది తినవద్దని. గబ్బిలము తినవద్దని స్పష్టంగా బైబిల్ చెప్తుంది.
నేలను ప్రాకుచున్న వాటిని మీరు తినకూడదని స్పష్టంగా చెప్తుంది. కావున బైబిల్ చెప్తుంది, 1000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది, పాములను తినవద్దు, కుక్కలను తినవద్దు, పందిని తినవద్దన్నాడు, హేయమైన జంతువులను తినవద్దని చెప్తూ ఆ యొక్క గబ్బిలం కూడా తినవద్దన్నాడు. యూదులు దీర్ఘాయుషు కలిగి ఉండటంలో ఇదొక కారణము. అందుకే వారు అతిశయోక్తమైన జనులై ఉన్నారు. ఎందుకండి వారంత తెలివైన వారు? ఎందుకంటే వారు దైవ ప్రేరేపితమైనటువంటి ఆరోగ్య సూత్రాలను చక్కగా పాటించడం నేర్చుకున్నారు. ఎందుకంటే దేవునికి మనకంటే ఎక్కువగా ఏవి మనం తినాలో ఆయనకు తెలుసు. కానీ కొందరు స్నేహితులు నాతో అంటారు, యేసుక్రీస్తు వారు అన్ని పవిత్రమైనవి అని చెప్పి ఉన్నాడు కదా అంటారు. దానికేమంటారు? నా స్నేహితులారా, యేసు చెప్పిన మాట కొత్త నిబంధన బోధ ప్రకారం సమస్తము పవిత్రమైనవి, ఏదైనా మనం తినవచ్చు అంటారు. మరి మీరేమంటారు? మరి మీరు జిల్లపురుగు తింటారా? పోనీ మరి ఎలుకలేమైనా తింటారా? లేదండి, కొన్ని తినకూడదనే స్పష్టతను కలిగి ఉన్నాం మనం. అందునిమిత్తమే బైబిల్ కూడా మనకెంతో స్పష్టత కలుగజేస్తుంది, మనము కొన్ని తినాలి, తినకూడదని. అపవిత్రమైన వాటిని భుజించినటువంటి ఆయా స్థలాల్లో నుండే ఈ యొక్క కేసులు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వరకు ఆయా సందర్భాల్లో అనేకులు ఈ వచనాన్ని నా ముందుకు తీసుకొని వచ్చి వారు చెప్పిన మాట ఏంటంటే, మనం ఏదైనా తినవచ్చు, అపవిత్రమైనది ఏదీ లేదంటారు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో వారు భోజనం చేయడానికి వచ్చినప్పుడు వారు తప్పు పట్టారు. పరిసయ్యులను యూదులను ఒక ప్రత్యేకమైన రీతిలో చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు, పెద్దల పారంపర్యాచారంను బట్టి. గమనించండి స్నేహితులారా, ఇక్కడ యేసు వారు చెప్పినటువంటి ఆచారంను బొత్తిగా ఏమాత్రం ఇష్టపడట్లేదు. వారి యొక్క ఆ ఆచారాన్ని పూర్తిగా విభేదిస్తున్నాడు. సహజంగా అయితే అందరూ చేతులు కడుక్కోవడం ఇష్టపడతారు. ప్రస్తుతం మన ముందున్నటువంటి ఈ వైరస్ను బట్టి ఒకవేళ చేతులు కడగని పరిస్థితి అయితే చచ్చేంత ప్రమాదం అంటున్నారు. అయితే ఇక్కడ యూదులు పరిసయ్యులకు ఉన్నటువంటి ఆచారం గురించి యేసయ్య ప్రస్తావిస్తున్నాడు. వారనుకున్నది ఏంటంటే, బాహ్య సంబంధమైన శుద్ధీకరణ వారిని అంతర్గతంగా శుద్ధి చేస్తుందని వారు తలంచారు. కానీ యేసయ్య చెప్తున్నాడు అంతర్గత శుద్ధీకరణ కాదని. ఇదే అధ్యాయంలో ఇంకా ఆయా సంగతులను గురించి ఆయన వివరిస్తూ వచ్చి ఉన్నాడు. అన్నిటినీ శుద్ధి చేయటనే దాని గురించి సారాంశం చెప్పి ఉన్నాడు. ఆచారపరమైన నియమాలను గురించి వారికి తెలియపరుస్తూ యేసయ్య మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ ఆచార సంబంధంగా నిషేధించిన జంతువులంటూ ఏవి లేవు. మనం చేతులు కడుక్కోవడం ఇష్టపడతాం, ఎందుకంటే అది మనకు ఆరోగ్యానికి మంచిదని. బైబిల్ మనకు తెలియజేస్తుంది, కొన్ని రకాల భోజన పదార్థాలు మీరు తినకూడదని చెప్తున్నాడు, ఎందుకంటే అవి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అంటున్నాడు. నిజానికి అవి మనల్ని చంపేయొచ్చు. కాబట్టి నా స్నేహితులారా, ఇక్కడ యూదులు సరిగా ఉన్నారు. వారు ఆ యొక్క గ్రంథాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి తరుణంలో మన ఆలోచన మరి రాజకీయ పరంగా తప్పుగా అనిపించవచ్చు. ఒకవేళ వుహాన్లో ఉన్నటువంటి చైనా వారు లేవ్యాకాండం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను కనుక వారు కూడా పాటించి ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఈరోజు ఉండేది కాదు. ఎందుకంటే ఈ కోవిడ్-19, ఈ కరోనా వైరస్ వుహాన్ పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క జంతువులను అమ్మే ఆ మార్కెట్లలో నుండి ఈ యొక్క వ్యాధి వ్యాపించింది. నేషనల్ జియోగ్రఫీలో నుండి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, చెప్పవలసినవి చాలా ఉన్నవి. నేషనల్ జియోగ్రఫీ వారు చెప్తున్న మాట, చైనా ప్రభుత్వం వారు అంగడిలో 54 రకాలైనటువంటి క్రూర జంతువులను అమ్మడానికి అనుమతి ఇచ్చారు. వాటిలో పాములు, పిల్లులు, కుక్కలు. అక్కడ ఆ జంతువులన్నీ కూడా చనిపోతున్నాయి. ఆ యొక్క జంతువులు జంగు పట్టిన ఆ కేజుల్లో ఉండిపోయి అవి ఎంతో మురికిగా ఉన్నటువంటి పరిస్థితి. అవి గాయపడుట ద్వారా బయటికి కనిపించే విధంగా కురుపులతో ఉన్నాయి. ఎక్కువ కాలం అందులో బంధించబడి లేదా ప్రయాణాల్లో అటు ఇటు తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ విక్రయదారులు ఆ జంతువులను ఆయా ప్రదేశాలకు తరలిస్తున్న పరిస్థితిలో వాటిని దించినప్పుడు లేదా వాటిని పైకి ఎక్కిస్తున్నప్పుడు కానీ ఆ యొక్క జంతువులు ఎంతో ఇబ్బంది పడతాయి. ప్రపంచవ్యాప్తంగా అంతగా దీన్ని కాదని ఎందుకు పోరాటము చేస్తున్నారు? నేషనల్ జియోగ్రఫీ వారు సెలవిస్తున్నటువంటి ఆ అంచనా ప్రకారము ఆలోచిస్తే దాని ద్వారానే ఈ వ్యాధులన్నీ వ్యాపిస్తున్నాయి. ఆ యొక్క వ్యాధిని జంతువుల నుండి మనుషులకు
ప్రసరింపజేస్తూ వ్యాపింపజేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో వారు చెప్తున్న మాట ఏంటంటే, గమనించి చూసినట్లయితే ఆయా జంతువుల నుండి పలు విధాలైన ఆయా వైరస్లు వ్యాప్తి చెందుతాయి. సహజ లోకంలో చూసినట్లయితే ఈ యొక్క జంతువులు మానవులతో ఏమాత్రం కూడా సంప్రదించలేవు. చాప కింద నీరులాగా ఈ యొక్క జంతువులు రోగాలను మోసుకొని వెళ్తున్నాయి. అయితే ఆహార రూపంలో వాటిని మానవుడు తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు నేరుగానే అవి మానవునికి సంభవిస్తున్నాయి ఆ వ్యాధులన్నీ. ఈ యొక్క జంతువులు ఆ మురికి కేజీల్లో ఆహారం తింటూ ఉంటాయి. అవి రోగంతో చావసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో అవి రక్తం కారుతున్న పరిస్థితిలో ఉంటాయి. అవి ఒకదాని మీద ఒకటి పడి కరుచుకుంటూ ఉంటుంటాయి. అవి వైరస్లను బదిలీ చేస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచాన్ని గందరగోళంలో పడేసినటువంటి ఈ కోవిడ్-19 లాంటి వైరస్లను అవి వ్యాపింపజేశాయి. ఒకవేళ వుహాన్లో ఉన్నటువంటి వారు లేవ్యాకాండము 11లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని వారు గనక అక్షరాల పాటించి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదు. దేవుని వాక్యమును బట్టి దేవునికి స్తోత్రములు. చైనా వారి మీద నెపము మోపడానికి కాదు, కానీ జంతువులను దుర్వినియోగపరిచారు. చైనా ప్రభుత్వం వారు ఇలాంటి జంతువులను అమ్మకూడదని నిషేధం గతంలో ఎన్నోసార్లు విధించారు. ఇప్పుడు మరలా అలాంటిది రావచ్చు. ఈరోజు కోవిడ్-19 గురించి మీతో కొన్ని అద్భుతమైన సత్యాలు పంచుకున్నాను. ప్రస్తుతము అంతర్జాతీయ పరంగా ఎంతో అత్యవసర పరిస్థితి నెలకొన్నది. కావున మనము మరలా కొన్ని విషయాలు పంచుకుందాము. నాతో మీరు కొనసాగండి. This is a Carter Report update on the coronavirus. Events around the globe are being postponed and canceled. We do not know how long our lives will be disrupted, but this we do know: the virus will be stopped. Health officials have asked all of us to use caution when traveling, wash your hands, and avoid crowds as much as possible. The John Carter Gospel Program in Manila will take place in the near future. Until then, may we all take refuge in the Holy Spirit and know that God's grace will guide us through this unsettling time. Let us pray for a quick recovery for those and their families touched by the virus. As we continue to provide you with new Carter Report programs, know that the Lord is watching over us.